స్థానిక 31వ డివిజన్లో వైసీపీ ఇన్ఛార్జ్ కాటం ప్రియాంక, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి జరిగింది. ఆదర్శ నేత జగజ్జీవన్ రామ్ అని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి, వాసంశెట్టి గంగాధర్, తిరగటి దుర్గా, సప్ప ఆదినారాయణ, కాటం ప్రియాంక, కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న, ఒట్టికోటి కృష్ణవేణి తదితరులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గూడూరి మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, రైల్వే, వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రులుగాను ఎన్నో పదవులు చేసి ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా దేశానికి సేవలందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాది శంకర్, వంకాయల సత్యబాబు, సంజయ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారి 118వ పుట్టినరోజున ఈరోజు 31వ వార్డులో కాటం ప్రియాంక అండ్ రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జగజ్జీవన్ రామ్ గారు 1808లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి బెనారస్ హిందూ యూనివర్సిటీలోను, కలకత్తా యూనివర్సిటీలోను చదివి అత్యున్నత విద్యను అభ్యసించి అనేక రికార్డులు నెలకొల్పిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. 30 ఏళ్ల పాటు కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది జగజ్జీవన్ రామ్ గారు మాత్రమే. ఆయన వ్యవసాయ మంత్రిగా చేసి అనేక యూనివర్సిటీలో స్నాతకోత్సవాల్లో ప్రసంగిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని దేశం అంతా కూడా విస్తరింపజేసిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా ఆయన రైల్వే శాఖలో ఉండగా ఈ ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని అమలుపరిచిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా 118వ జయంతి సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇంత అంగరంగ వైభవంగా జయంతి వేడుకలు జరుపుతున్న రజనీకాంత్ గారికి, అదేవిధంగా ప్రియాంక గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులకి మీరు చేసిన గూడూరు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. ఆయన బీహార్లో పుట్టి ఆయన చదువుకునే రోజుల్లో ఆయన అనేక రకమైన ఇబ్బందులు పడింది. సో ఆయన యొక్క కులంలో పుట్టిన వాళ్ళు అవనివ్వండి, పేదల్లో పుట్టిన వాళ్ళు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన ఆ రోజు సంకల్పం కింద తీసుకుని స్వతంత్రంలో కూడా ఆయన యొక్క రోల్ ప్లే చేసి తర్వాత ఆయన మనందరికీ తెలిసిందే 40 టైమ్స్ ఆయన గెలవడం జరిగింది. అందులో 30 సార్లు ఆయన పార్లమెంట్లో అనేక రకమైన మినిస్ట్రీలు చేసి ఏ రకంగా మినిస్ట్రీల్లో ఏ రకంగా ఆయన ఒక్కొక్క మినిస్ట్రీలో ఆయన ఉన్నప్పుడు ఇలా ఉండాలి అన్న విధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు మనందరికీ కూడా ఆదర్శవంతం కింద ఉండి స్వాతంత్ర సమరయోధుడు, అంతేకాకుండా ఉప ప్రధానిగా చేసినటువంటి ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి ప్రతి దాంట్లోనూ, ఆయన తీసుకున్నటువంటి ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఆయన విశిష్టత కల్పించేది. ప్రత్యేకించి వారి యొక్క గుణాలని మనం తీసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ రోజున ఎంతోమందికి భారతరత్న అవార్డులు ఇస్తున్నారు. ఇవాళ వారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి డాక్టర్ గారు చెప్పినటువంటి విధంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాజకీయ పోరాటంలో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా చేసి దళితుల్లోనే ఉన్నతమైన ప్రైమ్ మినిస్టర్, ఉప ప్రధానమంత్రి పొందినటువంటి మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే అది జగజ్జీవన్ రామ్. ఆయన రక్షణ మంత్రిగా కూడా చేశారు. ఈవేళ ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన గడియలో ఆయన ఉప ప్రధాని చేశారే కానీ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు. ఆ టైంలో మనం బాగా చిన్నపిల్లలం.